తమిళనాడు డీఎంకే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కోవిడ్ కారణంగా ఆయన చనిపోయినట్లు సమాచారం. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవల చికిత్స తీసుకున్నారు. ఇక తాజాగా మరొకసారి హాస్పిటల్లో చేరిన విజయకాంత్ కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డీఎంకే నేత విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతు నొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ హాస్పిటల్లో చేరారు. అలాగే ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, పల్మనాలజిస్టులు పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని, వైద్యులు పూర్తి ఆక్సిజన్ తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం. అలాగే ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి బాగా సహకరిస్తున్నారని హాస్పిటల్ వైద్యులు పేర్కొని చికిత్స అనంతరం ఈ నెల 11న డిశ్చార్జ్ చేశారు. అయితే డీఎంకే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో అతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ హాస్పిటల్లో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎంకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు డీఎంకే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కోవిడ్ కారణంగా ఆయన చనిపోయినట్లు సమాచారం. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవల చికిత్స తీసుకున్నారు. తాజాగా హాస్పిటల్లో చేరిన విజయకాంత్ కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లుగా తెలిసింది. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. బిందు తమిళ ఫేమస్ నటుడు, అలాగే రాజకీయవేత్త కూడా. ఎందుకంటే చాలా రోజుల నుంచి విజయకాంత్ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. దాదాపు పోయిన నెల నవంబర్ 25 తారీఖు వరకు అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇంకా కష్టం ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయకాంత్ మొత్తానికి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎందుకంటే ఆయన గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యల కారణంగా ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుని దాదాపు 6 నెలలు అవుతుంది. ఆయన ఆరోగ్యం బాగాలేదు. మొత్తానికి పోయిన నెల అంటే నవంబర్ మంత్ లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. డిసెంబర్ 10న డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇంకా డిసెంబర్ 10th రోజు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా అంటే మొత్తానికి చికిత్స కంప్లీట్ అయింది. ఇక ఎలాంటి ప్రాబ్లం లేదంటూ కూడా ఆయన డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దాదాపు డిసెంబర్ 10th తర్వాత కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మొత్తానికి ఆరోగ్యం మెరుగైందని అంటే ఒక నమ్మకంతో అందరూ ధీమాగా ఉన్నారు. దాదాపు 2 రోజుల కిందట ఈ కరోనా వల్ల ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది, కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆ కోవిడ్ పాజిటివ్ వల్ల కూడా ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల కిందటే హాస్పిటల్ అడ్మిట్ అయిన విజయకాంత్ కొద్దిసేపటి కిందటే ఆయన తుది శ్వాస విడిచారు అంటూ కూడా తమిళనాడు నుంచి ఇటు పార్టీ వర్గాల నుంచి కానీ అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అఫీషియల్ గా పేర్కొనడం జరిగింది. మొత్తానికి విజయకాంత్ లేడు అనేది అయితే తమిళనాడు అటు అభిమానుల పరంగా కానీ రాజకీయ పార్టీల్లో కూడా ఒక ఊహించని వార్తలు. ఎందుకంటే ఈ రోజు కొద్దిసేపటి కిందటే ఈ వార్త విన్నారు కాబట్టి చాలా మంది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడే, సినిమా నాయకుడే కాకుండా ఒక మంచి ప్రముఖవేత్తగా ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో ఆయన పనిచేశాడు. అలాగే తమిళనాడు శాసనసభలో కూడా విజయకాంత్ తమిళనాడు శాసనసభలో దాదాపు 2011 నుంచి 2016 వరకు ఆయన అపోజిషన్ పార్టీలో కూడా బాధ్యతలను చేపట్టాడు. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని పల్లెత్తు మాట కూడా విజయకాంత్ అంటే మంచి మనిషి, తను ఒక మరకలేనటువంటి మంచి మనిషి అంటూ కూడా కొద్దిసేపటి కిందటే విజయకాంత్ అభిమానులు గాని అలాగే రాజకీయ పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా పోస్టులు చేస్తున్నారు. రాజకీయాల్లోకి చేరక ముందు అతను సినిమా నటుడిగా గానీ, నిర్మాతగా గానీ, దర్శకుడిగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు సినిమా రంగంలో అయితే అన్ని కీలకమైనటువంటి బాధ్యతల్లో ఆయన నటుడిగా కాకుండా ఆయన నిర్మాతగా, దర్శకునిగా కూడా ఉంటూ దాదాపు అంత అటు తన జర్నీలో, సినిమా జర్నీలో అన్ని కీలకమైనటువంటి బాధ్యతలను స్వీకరించి దాని తర్వాతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా
ఆయన మదురై అంటే విజయకాంత్ కి దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే 73 సంవత్సరాలు అంటున్నారు. 73 సంవత్సరాలు ఆయన మదురై, ఆయన ప్రాపర్ తమిళనాడులోని మదురైలోనే ఆయన జన్మించడం జరిగింది. మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటి నుంచి అయితే చాలా మంది అభిమానులు అయితే వాళ్ళు తను ఒక కంపల్సరీ కంబ్యాక్ అంటూ వేడుకోవడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా అయితే తమిళనాడు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది విజయకాంత్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తానికి ఆయన బయటపడి అంటే ఇంకా ఆరోగ్యం కుదుట పడింది, ఇంకెలాంటి ఇబ్బంది లేదంటూ బయటపడి దాదాపు డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఆయన ఇంటికి రావడం జరిగింది. డిశ్చార్జ్ అయ్యాక కూడా పార్టీ కార్యక్రమాల్లో 1-2 పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా కూడా పాల్గొన్నారు. దాని తర్వాత 2 రోజుల కిందట ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ విజయకాంత్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా పరిస్థితి క్షీణించిందని దాదాపు 1 గంట సేపటి కిందటే అంటే దాదాపు నిన్న రాత్రి నుంచి వెంటిలేటర్ పైన ఉంచారు. ఇంకా లాభం లేదు, చేతులు ఎత్తేసారు అంటూ కూడా కొద్దిసేపటి కిందటే తమిళనాడుకి సంబంధించినటువంటి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు కూడా అఫీషియల్ గా పేర్కొనడం జరిగింది. మొత్తానికి హాస్పిటల్ ముందు కూడా కాసేపట్లోనే ఎప్పుడైతే తమ అభిమాన నటుడు ఇలా అయిందో అంటే విజయకాంత్ కి తమిళ్లో మాత్రం చాలా ఫాలో, ఒక స్టార్ హీరోకి, ఎందుకంటే తాను సినిమాలకి దూరంగా అంటే సినిమాలు చేసి ఇప్పుడు దూరంగా ఉంటూ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం తనకంటే ఒక ఫ్యాన్స్ ఫాలోవర్స్ మాత్రం వేరే ఉందని చెప్పుకోవచ్చు బిందు. ఇప్పటికే హాస్పిటల్ వద్దకి నిన్న ఎప్పుడైతే హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స అని బయటికి లీక్లు అయితే వచ్చాయి, నిన్నటి నుంచే హాస్పిటల్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తూ కంబ్యాక్ విజయ్ అంటే ఆరోగ్యంగా మళ్ళీ వెనక్కి రావాలి అంటూ కూడా నిన్నటి నుంచే సోషల్ మీడియాలో కానీ అలాగే హాస్పిటల్ ముందు కూడా ప్రార్థనలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి కొద్దిసేపటి కిందట ఇంకా తమ అభిమాన నటుడు లేడు అనే వార్తనైతే జీర్ణించుకోవడానికి అభిమానులు కాస్త ఇబ్బందిగా, ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న పోస్టులు అయితే ఒక రకంగా చాలా దిగ్భ్రాంతిని గురి చేస్తున్నామని చెప్పుకోవచ్చు బిందు. మొత్తానికి తమిళ సినిమా ఇండస్ట్రీకి అయితే ఇది ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయకాంత్ కన్నుమూత అనేది రాజకీయ వర్గాల్లో కానీ అలాగే సినీ ఇండస్ట్రీలో కానీ ఒక తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకంటే ఆయన డిఎంకే అధినేతగా అలాగే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మచ్చలేనటువంటి తన కెరీర్, సినిమా ఇండస్ట్రీ తన కెరీర్ కూడా బాగా. మొత్తానికి తమిళనాడులోని మియోట్ అంటే చెన్నైలో ఉన్న మియోట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి కిందటే తుది శ్వాస విడిచినట్టుగా కూడా తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి అధికారిక ప్రకటన చేశారు. మొత్తానికి విజయకాంత్ జీవితానికి అంటే తన లైఫ్ జర్నీ విషయానికి వస్తే అయితే విజయకాంత్ 1952లో జన్మించారు. ఇనిక్కుం ఇలమైతో ఆయన నటుడిగా అంటే ఫస్ట్ సినిమా ఇనిక్కుం ఇలమై అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాదాపు 100కు పైగా బిందు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే సుమారు 100 సినిమాలకు పైగా ఆయన నటించి ఎన్నో ఏళ్ల పాటు తమిళ ప్రేక్షకులనే కాదు దాదాపు దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల్ని కూడా ఆయన అలరించారు. దాదాపు 20కి పైగా, ఎందుకంటే విజయకాంత్ కెరియర్ లో తన 100 సినిమాలు నటించినటువంటి విజయకాంత్ తన కెరియర్ లో సినిమాలో నటించిన సినిమాలన్నీ దాదాపు 20 పైకి సినిమాలన్నీ పోలీస్ కథలతోనే నటించిన సినిమాలు. ఎందుకంటే మరి ఆయనకి పోలీస్ కథలు అంటే ఇంకా విజయకాంత్ కు పెట్టింది పేరు అనే విధంగా 100 సినిమాల్లో టోటల్ 100 సినిమాల్లో ఆయన 20 సినిమాలకు పైగా కూడా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. అయితే కెరియర్ ఆరంభంలో కాస్త పరాపజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరత్తు ఇడిము ముజక్కం సత్తం ఊరు ఇరుత్తరైతో తమిళ సినిమాలతో ఆయనకి ఇంకా విజయాలు తన ఖాతాలో వేసుకుంటే ఇంకా వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు అంటూ కూడా విజయకాంత్ జర్నీ కొనసాగింది. అయితే విజయకాంత్ నటించిన లాస్ట్ అంటే 100వ చిత్రం లాస్ట్ కాకుండా అంటే తర్వాత కూడా ఆయన కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేశారు. కానీ మొత్తానికి విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్. అయితే కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత అందరూ అంటే తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయనకున్న అభిమానులు కావచ్చు అలాగే రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా కెప్టెన్ ప్రభాకర్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఇంకా విజయకాంత్ ను కూడా కెప్టెన్ అని పిలుచుకున్నారు. కెప్టెన్ విజయకాంత్ అనే ఇలానే పిలుచుకున్నట్టుగా చేశారు. అయితే విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు కూడా అంటే తమిళ్లో చేసినటువంటి చాలా సినిమాలు కూడా మనకు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా డబ్ కావడం, ఇక్కడ వారికి కూడా అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా విజయకాంత్ సినిమాలు చూసి కూడా తనకి అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ అయితే చాలా సంపాదించుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మెయిన్ గా జనాలకి అంటే నేను సొసైటీకి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2005లో దాదాపు 2003 వరకు విజయకాంత్ సినిమాల్లో చాలా బిజీగా వండుకుంటూ ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు. దాదాపు 2003 తర్వాత కొంత గ్యాప్ ఇచ్చుకొని 2005 సంవత్సరంలో డిఎంకే పార్టీని స్థాపించారు బిందు. మొత్తానికి తమిళ సినిమా ఇండస్ట్రీకి కానీ ఇటు పార్టీకి రాజకీయ పార్టీలో కూడా విజయకాంత్ కోసం చాలా మంది
అంటే కొంచెం సోషల్ మీడియాలో కానీ అలాగే హాస్పిటల్ దగ్గర కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే విజయకాంత్ కి తమిళ ఇండస్ట్రీలో అదొక రేంజ్ లో ఉంది. ఫ్యాన్స్ అయితే అసలు ఇంత తొందరగా, ఎందుకంటే దాదాపు నెల కిందటనే ఆయన ఆరోగ్యం పరిస్థితి క్షీణించిందంటూ అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మొత్తానికి ఆయన దాని నుంచి బయటపడి సంతోషంగా ధైర్యంగా ఇంటికి కూడా వచ్చారు, మా హీరో అంటూ కూడా చాలా మంది పోస్టులు చేశారు. కానీ ఇవల్ల ఉదయం వెంటిలేటర్ పై ఉన్నటువంటి విజయకాంత్ అసలు ఇంకా లేడు అనే మరణ వార్త అయితే దాదాపు తమిళ ఇండస్ట్రీలో అయితే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరు కొద్దిసేపటి కిందటే సోషల్ మీడియాలో అయితే ఫేస్బుక్ లోనైతే గానీ అలాగే ట్విట్టర్ లో గానీ విజయకాంత్ లేడు అనే మరణ వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా చాలా పోస్టులు వైరల్ అవుతున్నాయి. బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.